ఎరగొట్టి మూల కూర్చొని పెడతాం, గుడ్డలిప్పి ఉరికిస్తాం. ఇదే నాయకులు మాట్లాడాల్సిన భాష. మీరు ప్రజాస్వామ్యంలో మీకు మనుగడ ఉందా? ప్రజాస్వామ్యంలో మీకు స్థానం ఉందా? అధికారం ఉందన్నట్టు మీకు అధికార మదాంధంతో మీరు మాట్లాడినటువంటి మాటలు అవి మీ తాపేదారులు, మీ యొక్క ప్రైవేట్ ఆర్మీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎవ్వరు నోరు ఇప్పినా సరే ఇరగ్గొట్టి కాళ్ళు మూల కూర్చొని పెడతాం, గుడ్డలిపి ఉరికిస్తాం అనేది మీ యొక్క భావాన్నే వీళ్ళు ఇంధనంగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని, ఉపదేశంగా తీసుకొని ప్రజల మీద పడి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పతనమైనటువంటి రోజు, నాంది, మొదటి స్టెప్ టువర్డ్స్ ది ఫాల్ ఆఫ్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యాన్ని మీరు కూనీ చేసినటువంటి పరిస్థితి. మొదటి స్టెప్ మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంతో బిగినైందని చెప్పడానికి నాకే సంశయం లేదు. అక్కడి నుంచి ఒక విచిత్రమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఐఎమ్ సారీ టు సే అండ్ స్టేట్ దిస్. ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి పోయి, ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇదలుచుకుంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మీకు ఈ పోలీస్ స్టేషన్కి ఎంటర్ కావడానికి అర్హులు కాదని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పోలీస్ వ్యవస్థకి ప్రజలారా ఏం చేస్తామని ఆలోచించండి. దీన్ని ఎట్ట పోరాడదాం ఆలోచించండి. సంఘటితంగా మనం ఏ విధంగా దీన్ని మళ్ళా తిరిగి ప్రజాస్వామ్యం పట్టాల మీద పెట్టే అవసరం, బాధ్యత మన మీద ఉందని మీకు మళ్ళా గుర్తు చేస్తున్నా. ఇది ఈ గనుడు ఎ సైకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కృష్ణలంక. ఇట్స్ నాట్ ది ఫస్ట్ టైం దట్ కంప్లైంట్స్ కేమ్ అగెన్స్ట్ హిమ్. ఒక పాపం దళితుడు ప్రతాప్ రైట్, ఎస్, ప్రతాప్ అనే ఒక దళితుడు, ఈ వీడియో చూస్తే ఏం చేయాలి వీళ్ళని. క్రాంతి కుమార్ అనే ఒక దళితుడు తను ఫ్యూ మినిట్స్ చనిపోకముందు నేను వీడియో చూశాను. ఒక మనిషి జన్మెత్తినటువంటి ఎవడైనా సరే చెలించడా, మీ మీద తిరుగుబాటు చేయడా? ఇది ఒక్కసారి చూసినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు చూసినటువంటి మీరు చూస్తే కడుపు మండదా? చెప్పండి, మీరు చూపిస్తా మీకు ఆ క్రాంతి కుమార్ పాపం. అతను చెప్తాడు వీడియోలో. వుడ్ యు కైండ్లీ ప్లే దిస్ వీడియో ఫర్ మీ ప్లీజ్? Kindly play this video for the public, for this entire people of the state. ఈ నాగరాజు అనేటువంటి సిఐ నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు, చాలా కాలంగా గురి చేస్తున్నాడు, అదే పనిగా చిత్రహింసలు పెడుతున్నాడు. నేను బ్రతకలేనమ్మా అతను చెప్పిన మాట. చేతిలో గుళికలు తీసుకొని, విషపు గుళికలు తీసుకొని నోట్లో వేసుకోకముందు తను చెప్పినటువంటి మాటలు మీరు వినండి ప్రజలారా. ఈ రాష్ట్రం, ఈ పాలకులు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు దమన చేస్తూ ఈ రాష్ట్రాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారంటే నీ ఎంతలాగా ఏం చేస్తాం మీరే చెప్పండి, పరిష్కారం చెప్పండి. మీడియా మిత్రులారా, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ దేర్ విత్ మీ ఇన్ దిస్ ఈవినింగ్. యూ హ్యావ్ టు గివ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. We have to say some ways out of it to the public, to the common man. ఏం చేస్తాం చెప్పండి, ఏ విధంగా ఎదుర్కొన్నామో చెప్పండి. మీరు లీగల్గా ఏ విధంగా పోరాటం చేస్తానో చెప్పండి. ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారం మనం రెవల్యూషన్ తీసుకొస్తాం, చట్ట ప్రకారం, చట్ట పరిధిలో. ఈ విధంగా వీడియో, కైండ్లీ ప్లే దట్ వీడియో ప్లీజ్ ఫర్ మీ. నా చావు కారణం కృష్ణలంక సి నారాజు గారు. నేను మాది పుట్టడం తప్పైపోయింది. నన్ను వెంటాడి వేధిస్తున్నారు. గత 3 నెలల నుంచి నన్ను కొడుతూనే ఉన్నారు. నేను ఇంక బతకలేకపోతున్నాను. నా చావు కారణం కృష్ణలంక సిఐ గారే.
ఇంక నేను బతకలేను. ఇగో గుళికల ముందు తాగేస్తున్నాను. నా చావుకారం కృష్ణయ్య గారే. ఈ రాష్ట్రాన్ని మనుషులు ఏళ్తున్నారా, మనుషులు పాలిస్తున్నారా? ఒక్కసారి చెప్పండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. ఇది ప్రతి పౌరుడు అనుభవిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాక్షస క్రీడ ఈ రాష్ట్రంలో. మీకు అధికారం ఇచ్చింది, పగ, ప్రతీకారాలు, క్రూరత్వానికి ప్రతీకారాల ఈ రాష్ట్రం మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. కానీ ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ది వీల్స్ ఆఫ్ ది జస్టిస్ వుడ్ టర్న్ స్లోలీ. న్యాయ చక్రాలు చాలా చిన్నంగా జరుగుతాయమ్మా, బట్ దే గ్రైండ్ సో ఫైన్. ఈ న్యాయ వ్యవస్థ రథచక్రాలు చాలా చిన్నగా తిరుగుతుండయి అని భ్రమపడబాకండి. అది చాలా గట్టిగా పొడి చేస్తుంది. ప్రతి నియంత ఇప్పుడు దాకా చరిత్రలో ఒక చిత్త భ్రమలో బతకతాడు. ఐఎమ్ పర్మనెంట్, నేను శాశ్వతము అని ప్రతి నియంత బతుకుతున్నటువంటి చరిత్ర చెప్పినటువంటి సత్యం. కానీ ఏ నియంత కూడా చరిత్రలో ప్రజల్ని ఎల్లకాలం హింసించినటువంటి పరిస్థితి లేదు. కొంతకాలం హింసించవచ్చు మీరు, అధికారం మీ చేతిలో ఉంది. ప్రతి వ్యవస్థని నిర్వీర్యం చేశారు మీరు, ప్రతి వ్యవస్థని. ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి సామాన్య మానవుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా అడుగుపెట్టే పరిస్థితి ఉందా? ఆఫీసర్ వాళ్లే దండం పెట్టి మీరు రాబాకండి, ఇది వేరే, ఇది ఆఫీసులు ప్రజల కొరకు లేవని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఫర్గెట్ అబౌట్ ది పెయిన్స్ అండ్ ప్యాంగ్స్ ఆఫ్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతి సామాన్యుడు, ప్రతి ఎవడైనా కూడా ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో కూడా సీన్ ఎమర్జెన్సీ, నాట్ టు దిస్ ఎక్స్టెంట్, నాట్ దిస్ మచ్ క్రూయల్, నాట్ దిస్ మచ్ వెంజన్స్ఫుల్. మీ రెడ్ బుక్ రాజ్యాంగం రోజు ఆ రోజే పడిపోయింది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. ఆ రోజే నాంది పడ్డది ప్రజాస్వామ్యానికి ఆఖరి అడుగు. మీ నాయకులు మాట్లాడే భాష ఏంది? ఏ రౌడీ షీటర్ కూడా మాట్లాడినటువంటి భాష అది. ఎవరు కూడా మాట్లాడకూడదు. అందులో మీరు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సినటువంటి నాయకులు మీరు. మొలగొట్టు పెడతాం, తోలు వలస్తాం, కళ్ళు పీకతాం. ఇదే స్ఫూర్తి పోలీస్ ఈరోజు అనుసరిస్తుంది. మీ యొక్క ప్రాప కోసం, మీ యొక్క టు అప్పీజ్ యూ, మిమ్మల్ని సంతోషపరిచేదానికి వాళ్ళు ఈరోజు రాక్షసులుగా తయారయ్యి ప్రజల మీద పడితే మీకు సమ్మగా ఉందా? తెనాల్లో 3 దళిత చిన్న పిల్లలోళ్ళు పాపం నడి వీధిలో కర్కశంగా, ఎక్కడో తాలిబన్స్ చూసాం, అరేబియాలో చూసాం, కొన్ని కంట్రీస్లో చూసాం ఆ విధమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ జస్టిస్. నడి వీధిలో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఈ పోలీస్ ఆఫీసర్స్ కొడుతుంటే ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయింది ఈ ప్రజానీకం. దాంతో యాక్సిలరేట్ అయినారు ఇంకా మీరు. మీకు చిన్న కథ చెప్తానమ్మా, తోటకూర దొంగతనం కథ చెప్తా వినండి. ఒకడే కొడుకు తల్లికి, వాడు పక్కింట్లో పోయి తోటకూర దొంగతనం చేశాడు. వాడు తల్లి దగ్గరికి వస్తే శబాష్ అన్నది, తోటకూర దొంగిలిచ్చాడు కదా, కూర వండుకొని తిందామని. అట్టు పెరిగి ఒక రాజస్థానంలో నగలు చోరీ చేసి దొరికి అడ్డం వచ్చిన చంపి వాడు హత్యా కేసులో ఇరుక్కుంటాడు. వాడు ఉరిశిక్ష రాజు ఖరారు చేసిన తర్వాత ఆఖరి కోరిక ఏంటంటే మా అమ్మ దగ్గరికి రమ్మంటాడు. వాడు పాపం ఆఖరికి చూసుకోదానికి పిలుచుకున్నాడు, పాటను కొడతాడు కోరికి. ఎందుకంటే ఆ రోజే
తోటకూర దొంగతనం చేసిన రోజే నన్ను మందలించుంటే నేను ఈ పరిస్థితికి రాను కదా అని చెప్పాడు బిడ్డ. దళితుల్ని నిర్దాక్షిణ్యంగా నడి వీధిలో మీరు కొడుతుంటే, ఈ ప్రభుత్వం ఏలుతున్నటువంటి నాయకులు మిమ్మల్ని మందలించుంటే, ఈ రాష్ట్రానికి పెద్దయినటువంటి డీజీపీ గారు మిమ్మల్ని మందలించుంటే, మిమ్మల్ని ఎస్పీ గారు మందలించుంటే, మిమ్మల్ని డిఎస్పీ గారు మందలించుంటే, మీరు ఈరోజు హత్యాకాండలకి నిస్సిగ్గుగా సిద్ధపడ ఉండి ఉండరు. సోషల్ మీడియా నోరు తెరిస్తే నాకు తెలిసినటువంటి పాపం ఒక అబల ఆడమ్మాయి పెద్ది సుధారాణని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుంటే మీరు న్యాయపరంగా చర్యలు తీసుకోండి. చిత్రహింసలు చేసి ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టి ఊరూరు తిప్పి, రాష్ట్రం అంతా తిప్పి, శ్రీకాకుళం టు కుప్పం, కుప్పం టు హిందూపూర్ తిప్పి మీరు ఇన్ని ఇల్లీగల్ డీటెయిల్స్లో పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఆఖరికి మీ ఎంత దూరం వెళ్ళిపోయినారంటే చట్ట ప్రకారం రిమాండ్ చేసేటప్పుడు పోలీస్ డాక్టర్ సర్టిఫికేట్ కావాలా. ఆ డాక్టర్ చేత కూడా ఇంజరీస్ లేవని రాయించుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. మీరందరూ దొంగలే కదా ఈ సమాజంలో, మీరందరూ దోపిడీదారులు కదా ఈ సమాజంలో, మీకు అందరూ బాధ్యులే కదా ఈ కార్యక్రమాలకు. చెప్పండి. తర్వాత ఆ గౌరవ మ్యాజిస్ట్రేట్ ఆ చెయ్యలు దెబ్బలు చూసి ఈ సర్టిఫికేట్ ఇట్టుందని మళ్ళా గౌరవ కోర్టు వారు వెనక్కి పంపించి వేరే డాక్టర్తో ఎగ్జామిన్ చేస్తే చిత్రహింసలు ఆ అమ్మాయి చేతులు ఛిద్రం అయిపోయి ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? మీ నాయకులు ఇచ్చారా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దెర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్. ఈ రాజకీయ నాయకుల యొక్క అహంకారం, అధికారం పాసింగ్ క్లౌడ్. దిస్ ఇస్ నాట్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్. వాళ్ళను నమ్ముకుంటే, వాళ్ళను నమ్ముకొని వాళ్ళని సంతృప్తిపరచడానికి మీరు ఏ దురాగతాలు చేసినా ఇండివిజువల్గా మీరు ఒక రోజు ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సి వస్తుంది. దట్స్ వాట్ ఐ సే. ది వీల్స్ ఆఫ్ జస్టిస్ టర్న్ స్లో బట్ దే గ్రైండ్ ఫైన్. ప్రతి ఒక్కరూ కర్మ రిటర్న్స్ అంటారు, తెలుసు కదా మీకు. ఎవ్వరు కర్మకతీతులు కారు. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పని భూమి మీద. మీకు ఎక్కడొచ్చిందంత ధైర్యం? ఈ విధంగా చనిపోతుంటే, చంపేస్తుంటే మీకు ఈ నాయకులు ఇచ్చినటువంటి భరోసా కదా. మీరు ఈ నాయకుల నీలి నీడల్లో మమ్మల్ని ఏం చేయలేరనే ఒక్క అహంకారం కదా ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా నేను. ఇంకొక చిన్న విషయం చెప్తా మీకు. రెట్టపల్లి అని సత్తెనపల్లి రూరల్ మండలంలో కుగ్రామం. అక్కడ నాగమల్లేశ్వరరావు అని పాపం, అతను చేసిన పాపం ఏంటంటే జూన్ 4వ తేదీ కౌంటింగ్కి పోయినాడు. ఎలక్షన్ కౌంటింగ్కి పోయినటువంటి ఆ పాపం, ఆయన చేసినటువంటి అపచారం సాయంత్రానికి ఆ గౌరవనీయమైనటువంటి ఒక సైకో సర్కిల్ ఇన్స్పెక్టర్ బై నేమ్ మల్లి రాజేష్ కుమార్ పిలిపించాడు, చిత్రహింసలు పెట్టాడు. చేసిన పాపం ఈయన కౌంటింగ్ ఏజెంట్. ఎప్పుడైతే కౌంటింగ్లో 10-10:30కి మీ పార్టీకి మొగ్గు అవుపడ్డదో అక్కడి నుంచి ఈ అబ్బాయిని పట్టకపోయి